अमेरिका में दुर्घटना का शिकार होकर उपचार प्राप्त कर रहे श्रीरामपुर निवासी लगी शेट्टी स्पंदना के परिवार के साथ पेरापल्ली जिला पेरिका समाज मजबूती से खड़ा है। स्पंदना की स्वास्थ्य स्थिति को लेकर चिंतित उनके माता पिता श्रीनिवास और सुनीता से राज्य महिला अध्यक्ष कंदुला संध्या रानी, जिला अध्यक्ष डुंडे मल्हेश, रामागुंडम कॉर्पोरेशन पेरिका समाज के अध्यक्ष पोता राजुला अंजिया तथा अन्य समाज के नेताओं ने मुलाकात कर उनका हौसला बढ़ाया। इस अवसर पर परिवार को सांत्वना देते हुए पेरापल्ली जिला पेरिका समाज की ओर से करीब 1,51,216 की आर्थिक सहायता प्रदान की गई। समाज के नेताओं ने स्पंदना के शीघ्र स्वस्थ होने की कामना करते हुए लोगों से भी पीड़ित परिवार की सहायता के लिए आगे आने की अपील की। नमस्कार, मन पेरककुल बांधवुलैनटुवंटि लगिशेट्टी श्रीनिवास సునీత దంపతుల యొక్క కూతురు స్పందన పెద్దమ్మాయి పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళడం జరిగింది. పాపం ఆమె చదువుకొని వృద్ధిలోకి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు కొంచెం నిరాశ కలిగి ఆమె యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. యాక్సిడెంట్ గురి కావడం వలన దేశంలో ఉంది కాబట్టి మన కుల బాంధవులందరూ ముందుకు వచ్చి వీరికి కనీసం అక్కడికి పోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితులలో అందరం మనిషి కొంచెం సహాయం చేసి మన స్పందనను కాపాడుకుందామనే ఉద్దేశంతో వేరే ఎవరు అన్యత భావించవద్దు. ఈ ప్రోగ్రాం లెక్క పెట్టడం కూడా ఎందుకంటే ఇంకొకరికి ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఇన్స్పిరేషన్గా మన వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటివి చేయాలనే ఉద్దేశంతో వేరే అన్యత భావించవద్దు. మన పెద్దపల్లి జిల్లా తరఫున 1,50,000 రూపాయలు వారికి విమాన టికెట్ నిమిత్తం ఏదైనా అవసరానికి పనికొస్తాయని మా పెద్దపల్లి జిల్లా నుంచి మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు దుండె మల్లేశం గారు, కందుల సంధ్యారానక్క, మన పెరక సంఘం మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారు ముందుకొచ్చి మన కార్పొరేషన్ నుంచి కూడా మీరు ముందుకు వచ్చి ఏదైనా చేయాలని అక్క చెప్పినప్పుడు తప్పకుండా చేస్తామక్క అని నేను ముందుకు వచ్చి అందరికీ ఫోన్ చేసుకుంటూ అందరినీ అడుగుకుంటూ అన్న మీరు ఏదైనా సాయం చేయగలరా అని అందరిని అడిగినప్పుడు అందరూ నిజంగా వారు ముందుకు వచ్చి అన్న నేను ఇది పంపిస్తున్నా అని 1,000, 2,000, 5,000 ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయడం జరిగింది. దయచేసి మన కుల బాంధవులలో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇలాగే అందరం ముందుకు వచ్చి కలిసికట్టుగా ఉండి దేనికైనా మేము ఉన్నాము అనే ఒక భరోసాను ఇచ్చి మన కుల బాంధవులకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ స్పందన అక్కడ మంచిగా కోలుకొని ఒక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మన దగ్గరికి వచ్చి ఆ దంపతులకు మంచి ఒక శుభవార్త అందియాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా కలవడం చాలా బాధాకరమైన విషయం. ముందుగా ఎందుకంటే వారికి జరిగిన ఘటన ప్రమాదవశాత్తు చాలా పెద్దది. దాన్ని ఎవరు కూడా పూడ్చలేని నష్టం. ఎంత నష్టం అంటే అక్కడ కొంతమంది మన వాళ్ళు ఉండడం, మానవత్వము బతికుందని నిరూపణ జరుగుతుంది. ఇప్పటికైతే పెద్దపల్లి జిల్లా పెరక సభ్యులందరికీ ప్రతి ఒక్క పౌరునికి కూడా నమస్కారం తెలియజేస్తూ వారికి ఇచ్చే ఈరోజు ఏదో ఆర్థిక సహాయం భరోసా వారికి పూర్తిగాని కాకుండా మానవత్వంతో మంచితనంతో మీకు అండగా ఉంటామనే ఉద్దేశంతో ఎంతో కొంత ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ పెద్దపల్లి జిల్లా నుంచి 1,20,516 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న నైట్లో ఒక 25,000 టైం సరిపోక ముందే 25,000 పంపడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్గా 17,700 మనము వారికి డైరెక్ట్ కొట్టియడం జరిగింది. పెద్దపల్లి జిల్లా నుంచి 1,51,216 రూపాయలు ఈరోజు నగదు రూపేణ అందించడం జరిగింది. మరియు వారి కుటుంబానికి 6 ఆరోగ్యాలతో స్పందన ఉండాలని మరియు వారిని శక్తిని తట్టుకొని బయటికి అంటే ఆమె పర్ఫెక్ట్గా కావాలని ఆమె మున్ముందు మంచిగా ఆరోగ్యంతో ముందుకు ఇక్కడికి మన తెలంగాణకు అడుగు పెట్టాలని భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ సహకారానికి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్కారం.